జీవిత బీమా నిగమ్. ఈ సంస్థ పేరు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. హై స్కూల్లో చదివేటప్పుడు 2 చేతులు ఇట్లా పెట్టి మధ్యలో దీపం పెట్టి ఏమనిపించేది అంటే నాకు అప్పుడు ప్రాణాలను కాపాడుతుందేమో ఈ సంస్థ అనిపించేది. ప్రాణాలను కాపాడగలిగే ఎవరు లేరు. ప్రాణం పోతే కుటుంబాలను కాపాడుతుంది. ప్రాణాలు పోకుండా ఆగవు. అప్పుడు కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి కాబట్టి వాటిని కాపాడుతుందని నాకు తర్వాత అర్థమైంది. చాలా కాలం నాకు ఒక నమ్మకం ఉండేది. అది బహుశా మూఢనమ్మకం ఏమో చెప్పలేను. చచ్చిపోయినాక డబ్బులు ఇస్తాను నాకెందుకయ్యా, మీ సాగు మీరు చావండి, నన్నెవరూ పాలసీ అడగొద్దని చాలా ఏళ్ళు తప్పించుకొని తిరిగా. చాలా ఏళ్ళు ఎల్ఐసి అంటే దగ్గరికి రానిచ్చాను కదా ఎవరిని. ఒకసారి డోర్ నుంచి ఒక ఏజెంట్ వచ్చాడు. ఆయన పక్కన ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చాడు. పేర్లు అయితే మర్చిపోయినా మొత్తం మీద నన్ను బుట్టలేశారు. చాలా గొప్పోళ్ళండి మీరు, మీ అంత తెలివిగల ఈ భూమి మీద ఎవరు లేరు. అసలు ఈ సంస్థ బతుకుతుందంటేనే మీ వల్లనే. ఏదో కొన్ని వేల కోట్లతో మొదలైన సంస్థ ఈరోజు లక్షల కోట్ల ఆస్తులకి పెట్టుబడులకి ఆధారభూతంగా మారిన సంస్థ. ఇంతగా ఈ సంస్థ ఎదగడానికి పైనున్న కొద్దిమంది కారణం కాదు. బేస్ చాలా పెద్దది. ఆ బేస్ ఏజెంట్లని నా అభిప్రాయం. అదే సమయంలో మీకంటే ముఖ్యమైన బేస్ని పరిచయం చేస్తా. మీ అందరికీ పాలసీలు ఇచ్చిన జనం బేస్. మిమ్మల్ని భద్రంగా కాపాడుకున్నంత కాలం సంస్థ బతుకుతుంది. జనాన్ని భద్రంగా కాపాడుకున్నంత కాలం మీరు బతుకుంటారు. అందువల్ల సాధారణంగా ఏమనిపిస్తుంటే ఏజెంట్ అంటేనే ఎట్లో కట్ట జనాన్ని బురిడి కొట్టించి పాలసీ చేయించి కమిషన్ కోసం చేస్తూ ఉంటారు వీళ్ళు అని మామూలు జనానికి అనిపిస్తుంది. అట్లే నేను అనుకున్నా ఒకప్పుడు. కానీ అంతకంటే మించి ఉంది ఇక్కడ. కమిషన్ అవసరమే, మనం బతకాలి కదా. అదే కాదు, అంతకంటే మించి ఏముందనేది నేను మీతో మాట్లాడడానికి ఈరోజు వచ్చా. ఒక సాధారణ పౌరుడిగా, బయట జనం తరఫున వచ్చినవాడిగా మీతో ముచ్చటించడానికి వచ్చా. అందరూ బతకాలి, బాగా బతకాలి, బాగా బతకాలనే కోరిక పెరిగింది. 1990 తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే పేరుతో మార్కెట్ ఎకానమీ వచ్చినాక ప్రపంచవ్యాప్తంగా ఎవడెట్లా పోతే నీకెందుకో, నువ్వు బాగుపడు చాలు అనే ఫిలాసఫీ వచ్చేసింది. ఎవడెట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడు చాలు, ఈ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ఇట్ ఈజ్ ఎ బ్యాంక్రప్ట్ ఫిలాసఫీ అనే విషయం ప్రజలకి అర్థమైపోయింది. ఈ ఫిలాసఫీని అడ్వాన్స్ చేసింది అమెరికా. సోవియట్ యూనియన్ పతనం అయిపోయిన తర్వాత ఇక మాదే రాజ్యం అనుకున్నారు. 90 నుంచి మొదలెట్టిన ఫిలాసఫీ 2008 వచ్చేటప్పటికే 18 ఏళ్లలో నీటి బుడగ బద్దలైనట్టు బద్దలై, అదే అమెరికాలో సబ్ప్రైమ్ లోన్స్ అంటే షూరిటీ లేకుండా ఇల్లు కట్టుకోవడానికి అప్పులు ఇచ్చి బ్యాంకులు దివాలెత్తి ఇళ్ళన్నీ జనం పోగొట్టుకొని ఈ ఇళ్ళని బ్యాంకులు స్వాధీనం చేసుకొని మనుషులు ఉండరు ఇళ్లలో ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. జనం వీధుల్లో పడ్డారు. ఈ బుడగ అంత అశాశ్వతమని తేలిపోయినటువంటిది చరిత్రలో మనకు తెలుసు. అందుకని జనం బాగుంటే మీరు బాగుంటారు, ఎవడెట్లా పోతే నాకెందుకని మీరు అనుకుంటే మీరు అట్లే పోతారు. ప్రపంచవ్యాప్తంగానే ప్రూవ్ అయిన విషయం మీ ముందు చెప్తున్నా. నువ్వు బాగుండాలి, నో డౌట్. నాతో పాటు అందరూ బాగుండాలా. ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయినటువంటి మీ సంస్థ ఉద్దేశం చాలా కరెక్ట్. చావుల్ని మేము ఆపలేము. ఈ సంస్థ మొదలైన టైంలో చాలా తక్కువ ఆయుర్దాయం ఉండేది.
ఎవడు ఎప్పుడు ఎట్లా చచ్చిపోతాడో తెలిసేది కాదు. ప్రజలకి నికరమైన ఆదాయం గురించి కూడా గ్యారెంటీలు లేని కాలం. అలాంటి పరిస్థితుల్లో ఇంటిని నడిపే ఇంటి పెద్ద సడన్గా ఏ కారణంతో మరణించినా ఆ ఇల్లు చిన్నాభిన్నమవుతుంది అనే టైంలో వచ్చిన మీ సంస్థ. అంటే కుటుంబాలకి భద్రత ఇవ్వడానికి ఆ దీపం కుటుంబం, మా చేతులు భద్రత, ఆ హామీతో మీ సంస్థ వచ్చింది. మీ సంస్థ ఉద్దేశంతో గొప్ప ఉద్దేశం. ఈ మధ్యకాలంలో వచ్చింది పిదప లక్షణాలు. ఎవడెట్లా పోతే నీకెందుకనేది. వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పేటోళ్ళు విపరీతంగా పెరిగినారు 90లో. పుస్తకాలు వచ్చినాయి గుట్టలు గుట్టలు. వీటన్నిటి సారాంశం ఒకటే: డబ్బు సంపాదించడం ఎలా, కుప్పలు కుప్పలు సంపాదించడం ఎలా, ఎవడెట్లా పోతే నీకెందుకు, ఆ ఉద్దేశంతో వచ్చినాయి. ఈరోజు కొన్ని వేల పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం మీద చెప్పే ఉన్నాయి. చదవండి, తప్పేం లేదు. కానీ ఫిలసాఫికల్గా వాళ్ళు చెప్పే అంశం దగ్గర ఆగొద్దండి. నేను మొదలు చెప్పిన దాని దగ్గరికే రండి. అందరితో పాటు మనం బాగుండాలి. దానికి మీకు ఉపయోగపడే 2 లక్షణాలు నాకు తెలిసినవి ఏంటంటే: మంచి కమ్యూనికేషన్, మంచి హ్యూమన్ రిలేషన్స్. ఇవి 2 అద్భుతంగా మీకు ఉపయోగపడతాయి. వీటిని నేను ఇప్పుడు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇవి 2 దాదాపు బాగా వచ్చిన వాళ్ళు హాల్లో ఉన్నారు. పైగా వీటి గురించి మోటివేషన్ లెక్చర్స్ ఇవ్వగలిగే వాళ్ళు మీ ఎల్ఐసి సంస్థలను దండిగా ఉన్నారు. వాటి ఇంపార్టెన్స్ గుర్తు చేయటమే నా పని. అద్భుతమైన కమ్యూనికేషన్ అంటే దాని అర్థం జనాన్ని ఎట్ట బుట్టలేసుకోవడం కాదు. మీరు న్యాయంగా ఏం చెప్పదలుచుకున్నారో శషభిషలు లేకుండా, యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ కలపకుండా ఉన్నది ఉన్నట్టు నిజాయితీకి చెప్పడమే సరైన కమ్యూనికేషన్ అంటే. మీరు ప్రమోట్ చేయదలుచుకున్న పాలసీల్లో ఏముందో ఉన్నది ఉన్నట్టే చెప్పండి. అది వాళ్ళకి ఎలా ఉపయోగమో చెప్పండి. ఏం ఎక్కువ చేసి చెప్పక్కర్లా. అడుగుతారు రకరకాల ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి సరైన జవాబులు చెప్పడం నేర్చుకోవడమే. అది నాలెడ్జ్. నాలెడ్జ్ లేకుండా మీరేం చెప్పలేరు. ఆ నాలెడ్జ్ని మీ సంస్థ ఎప్పటికప్పుడు ఎక్స్పర్ట్స్ ద్వారా అందిస్తూనే ఉన్నది. దాని గురించి కూడా లోటు లేదు. ఇంక హెచ్ఆర్ అంటే ఎలా ఉంటుందంటే, హ్యూమన్ రిలేషన్స్ అంటే పాలసీ కట్టినాం, ప్రీమియం తీసుకున్నాం, వెళ్ళిపోయినాం. ఇట్లా కాదు. మీరు ఎంతమందితోనో ప్రీమియం కట్టించండి. నెలకి కనీసం 1 పాలసీ అన్నా చేయించాలి, మినిమం. అది మ్యాక్సిమం ఎంతన్నా చేయొచ్చు. రోజుకొకటి కట్టిస్తే వద్దంటారా? రోజుకొకటి కట్టించేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ డేట్ గురించి సమస్య లేదు. పాలసీ ఒకసారి మీ దగ్గర కడితే ఆ వ్యక్తితో మీకు ఉండాల్సిన హెచ్ఆర్ ఎలా ఉండాలో నా అనుభవం చెప్తా. నా దగ్గర పనిచేసే ఒక స్టాఫ్, ఆయన పేరు గోపాల్ రెడ్డి, మీ ఏజెంట్. ఇప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఎల్ఐసి ఏజెంట్గా ప్రతాపరెడ్డి అనే డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర నేను తీసుకున్నాను సార్ అన్నాడు. ఇక్కడే మీ ఎదురుగున్నాడు ప్రతాపరెడ్డి, ఆ నల్ల సొక్కాయనే. కనపడండి ఒకసారి. ఈయన నాకు తెలియదు అప్పటికి, కానీ ఆయన ఊరు మా మామగారు ఊరు పక్కనే. తర్వాత తెలిసింది. గోపాల్ రెడ్డి నాతో పనిచేస్తున్నాడు, చాలా సిన్సియర్ వర్కర్ నా దగ్గర. ఆయనకి పెళ్ళి అయింది, పిల్లలు, బాధ్యతలు పెరిగినాయి, సంపాదన పెరగాల్సి ఉంది. నేను డాక్టర్గా ఎంత ఇస్తా, ఆయనకి పరిమితమైన అమౌంట్ ఉండేది అప్పట్లో. ఏజెంట్గా చేరితే కొంత ఎక్కువ సంపాదించుకొని స్టెబిలైజ్ కాగలనుకున్నాడు. తప్పేం లేదు, కరెక్టే. అయితే ఒక భయం ఉంది ఆయనకి. ఏజెంట్గా సక్సెస్ కాకపోతే నా గతి అయింది. నా ముందు ప్రతిపాదన పెట్టాడు. నేను ఒక 6 నెలలు సంవత్సరం చూస్తాను సార్ ఏజెంట్గా. సక్సెస్ కాకపోతే మళ్ళా వచ్చి మీ హాస్పిటల్లో చేరుతాను, ఒప్పుకుంటావా అన్నాడు. అసలు అట్లా చూడకూడదు సమస్యని. కరేజ్ అనే మాట రవికుమార్ వాడారంటే దాని అర్థం ఉంది.
కరేజ్ లేనోడికి ఏమీ మిగలదు. పోరాడాల్సింది అంతే. ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. ఇంక రెండోది ఉండకూడదు అక్కడ. ప్లాన్ బి గురించి ఇప్పుడు ఆలోచించకూడదు. పోరాడకుండా ఓటమిని అంగీకరించకూడదు. ఓటమి వస్తే వస్తుంది జీవితంలో. ఏదో ఒక రంగంలో ఏదో ఒక రోజు ఎక్కడో ఒక సందర్భంలో ఒక్క ఓటమి కూడా లేనివాడు ఈ భూమి మీద లేనేలేడు, ఇంక్లూడింగ్ యూ. ఓటమి నిన్ను ఆపకూడదు. ఓటమిని సక్సెస్ కింద మార్చుకోవాలా. జీవిత సారం అది. అలా అనుకున్నప్పుడు ఆ డౌట్ ఆయనకి రాకూడదు. సరే వచ్చినప్పుడు నీకు గ్యారెంటీకి ఉద్యోగం ఇస్తా, సమస్య లేదని చెప్పాడు. ఆ ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఆయన నాకు ఇచ్చిన సర్వీస్ చెప్పే కదా, నేను చాలా ఏళ్ళు మీకు చిక్కలేదని తప్పించుకొని తిరిగే కదా. ఆ డోర్ నుంచి వచ్చిన ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పెట్టేసినారు నన్ను. వాళ్ళ మీద కంప్లైంట్ లేదండి, పెట్టేసినారు అంతే. ఆ తర్వాత ఈయన కోసం, గోపాల్ రెడ్డి కోసమే చాలా పాలసీలు తీసుకున్నా, ఇప్పించా. ఆ తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లతో ఏదన్నా పని ఉంటే, మంచోళ్ళు, లంచాలు తినేవాళ్ళు కాదు, పాలసీలు చేయించేవాళ్ళు, డబ్బులు అడిగేవాళ్ళు కాదు. నన్ను ఒక పాలసీ చేయిస్తారు అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు డబ్బులే, పాలసీలు లేదు ఇప్పుడు. అంటే ఎవరు డెవలప్ అయినారు. అట్లా కొంతకాలం చేసే పాలసీలు. ఈయన గోపాల్ రెడ్డి ఎవరితో నేను పాలసీలు చేస్తున్నా సరే మొత్తం లిస్టు తీసుకునేవాడు నా దగ్గర. ప్రతి పాలసీ ఎప్పుడు నేను డబ్బులు కట్టాలో ఆయన నాకు గుర్తు చేసేవాడు. అనే డబ్బులు పట్టుకెళ్ళి కట్టి రసీదు ఇచ్చేవాడు. దిస్ ఈజ్ ద సర్వీస్ గివెన్ బై అన్ ఏజెంట్ టు మీ. ఎంత ప్రశాంతంగా పాలసీలు కట్టానంటే నేను కట్టడమే, ఇంక నేను తర్వాత ఆలోచించి పనిలే. టైం అయితే ఆయన వచ్చి తీసుకెళ్తాడు, డబ్బులు కడతారు, రసీదు ఇచ్చిస్తాడు. మీకు కొంచెం కష్టం అనిపించినా నా హంబుల్ సూచన, సజెషన్, నా అనుభవంలో చెప్తున్నా, ఇలాంటి సర్వీస్ మీరు ఇవ్వగలిగితే మీ ఒక్క క్లయింట్ కూడా పక్కకి పోడి. ఎవరి వైపు చూడరోళ్ళు. అతను కట్టిన పాలసీలు కాదు నాకు సర్వీస్ ఇచ్చింది. నేను డోన్ ఏజెంట్ కట్టినానన్నా, ఆ ఏజెంట్ ఎందుకు నన్ను మర్చిపోయినాడు, కానీ ఈయన గుర్తుపెట్టుకున్నాడు. నో కంప్లైంట్ ఆన్ దట్ ఏజెంట్. ఆయనకి ఎన్ని పనులు ఇప్పుడు మీకున్నట్టుగానే ఆ పనుల్లో ఇది మొదటి పని. మీ కస్టమర్లకి సర్వీస్ ఇవ్వటం మొదటి పని. ఈ పని చేస్తే మీరు ఎల్లప్పుడూ సక్సెస్ అవుతారు అనేది నా అనుభవం మీతో పంచుకుంటున్నాను. సరే, 10 ఏళ్ళ నుంచి నేను పాలసీలు కట్టడం బంద్ చేశా. ఏమో ఎవరైనా మీరు నాకంటే తెలివిగల ముందుకొచ్చి 75 ఏళ్ళ వయసు, నాకు 75 ఏళ్ళ వయసు అని నీకు వెనుకొచ్చే పాలసీ ఉందని నచ్చజెప్పి నాతో కట్టిస్తారేమో తెలియదు. అది ఒక రకంగా ఛాలెంజ్ మీకు. అలాంటిది ఉంటే నన్ను మళ్ళా రెండోసారి రాబట్టుకోండి. నో నెగిటివిటీ ఆన్ ఎల్ఐసి. ఎల్ఐసి మీద నాకు ప్రేమ ఉండడానికి కారణం కేవలం పాలసీలు, డబ్బులు ఇవ్వడం కాదు. ఎల్ఐసి గొప్పగా సేవింగ్కి ఉపయోగపడేది కాదని తెలుసు నాకు. ఇది ఒక సెక్యూరిటీ, ఒక ధైర్యం, ఒక భరోసా. ఈ అనిశ్చితి కాలంలో ఈ భరోసా చాలా అవసరం జనానికి. అనిశ్చితని ఎందుకంటున్నా, కొన్ని లక్షల మంది పరీక్ష రాస్తే కొన్ని వేల మంది పాస్ అవుతారు. తమ పిల్లలు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేసేటోళ్ళు బతకగలమనే ధైర్యం లేదు. 80% ఉన్న వ్యవసాయ ఆధారిత జనం ఈరోజు 40-45కి దిగారు. గ్రామాల్లో బతికే అవకాశాలు లేవు. మా ఆదోని ప్రాంతం, ఆస్పరి ప్రాంతం వాళ్ళు అయితే బతకడానికి సర్కార్ ఏరియా పోతారు, బాంబే పోతారు బతకటానికి. నీళ్లు లేవు, ఉంటాయని నమ్మకం లేదు.
ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావంతో పంటలు పండుతాయని గ్యారెంటీ లేదు. మన కళ్ళెదురుగ్గానే తుంగభద్ర కృష్ణ పోతూ ఉంటాయి, మనకి నీళ్ళు రావు. నీళ్లు చూస్తూ గుటకలేయాల. అట్లాంటి ఒక అనిశ్చితి జీవితంలో, అన్సర్టనిటీ. దానికి తోడు విద్య అంతా కార్పొరేట్ మయమైపోయినాక డబ్బులు లక్షలు లక్షలు పోయాలా, నీటిలో సీట్లు వస్తాయని గ్యారెంటీ లేదు, ఆ నీట్ పరీక్ష లీక్ అవుతుందని భయం. ఆ లీక్ అయినందుకే కదా కాక్రోచులు పుట్టుకొచ్చినాయి బుద్ధింకలు. సరే, ఏ కళలో ఉన్నాడో మన ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరినో ఉద్దేశించి అన్నాడు. పాపం తప్పుడు డిగ్రీలతో లాయర్లు అవుతున్నారని కోపం వచ్చి అన్నాడు ఆయన. అన్నప్పుడు టంగ్ స్లిప్, ఒక మాట స్లిప్ అయినాడు. దేశంలో నిరుద్యోగులందరూ బేవారసుగా తిరుగుతున్నారు, పని బాట లేకుండా వాట్సాప్లో సోషల్ మీడియా చూసుకుంటూ బాధ్యత లేకుండా ఉన్నారని చెప్పని గబగబా అనేసినాడు ఆయన. అవునులే, మేము కాక్రోచులమే అని ఒకడు అన్నాడు. కాక్రోచులను ఊరుకోకుండా పెట్టగానే 2 కోట్ల మంది 5 రోజుల్లో వాడికి ఫాలో అయినారు. ఇదేదో బాగుందన్నాడు, కాక్రోచ్ జనతా పార్టీని పెట్టారు. అంతా మేమండి, పిల్లలు కదా పాపం. నేను మిమ్మల్ని గురించి అనలేదురా భాయ్ అని ఆయన అన్నాడు. అవి అయిపోయింది, అప్పటికే జరిగే నష్టం జరిగిపోయింది. అనిశ్చితి, పరీక్షల లీకులు, 45 మేజర్ లీకులు 20 ఏళ్లలో జరిగినాయి. ఆ 45లో 23 మేజర్ లీకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినాయి. మిగతా 22 మిగతా రాష్ట్రాల్లో జరిగినాయి. దాదాపు కొన్ని వేల మంది మీద అభియోగం వస్తే 900 మంది మీద ఛార్జ్ షీట్ పెడితే 20 ఏళ్లలో జరిగిన మేజర్ లీకుల్లో శిక్షలు పడ్డది 2కి. ఏం నమ్మకం ఉంటుంది ఎగ్జామ్ సిస్టమ్ మీద? అటువంటి ఒక అనిశ్చితి ఉన్నటువంటి ఈ స్థితిలో ఖచ్చితంగా జీవితానికి భరోసా ఇవ్వగలిగే సంస్థ కొంచెం లోతుగా ఆలోచిస్తే 5,000 కోట్ల నుంచి లక్షల కోట్లకి ఎట్లా ఎదిగిందంటే ప్రజల డబ్బే, నో డౌట్. కాకపోతే మీకున్న మంచి గుణం ఏంటంటే మీ సంస్థకి ఎవడు పడితోడు పనికి వాళ్ళందరికీ అప్పులు ఇయ్యరు. దేశాన్ని నిర్మించడానికి పనికొచ్చే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్కి ఇస్తారు. అదే మీకున్న గొప్ప అడ్వాంటేజ్. ఈ పాయింట్నే మీరు జనంలో డ్రైవ్ చేయాలి. మీరు మా దగ్గర పాలసీలు కడుతున్నది కేవలం మీ కుటుంబాల కోసమే కాదు, ఈ దేశం కోసం కడుతున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 10 మంది పాలసీలు కడతారండి, ఒకడు సడన్గా మరణిస్తాడు. ఆ మరణించిన అతనికి పాలసీ కట్టక్కర్లా, అతనికి మీరు ప్రామిస్ చేసి డబ్బులు ఇస్తారు. ఎక్కడి నుంచి ఇస్తారు? మిగతా 9 మంది నుంచి వచ్చిన డబ్బులే కదా. ఇది ఒక సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కదా. నా తోటి వ్యక్తులు బతకాల నాలాగనే ఒక కోరికలోంచి వచ్చిందే కదా ఈ రెస్పాన్సిబిలిటీ. ఇది అర్థం కావడానికి మీకు అందరికీ అర్థమయ్యే చక్కటి ఉదాహరణ చెప్తా వినండి. జస్ట్ లుక్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీని చూడండి, బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు. మీ అందరి కుటుంబాలు ఎలా ఉన్నాయో నేను చెప్తున్నా. ఎక్కువ కుటుంబాలలో భర్త సంపాదించడానికి బయటికి వెళ్తాడు. ఇప్పుడిప్పుడే భార్యలు కూడా సంపాదిస్తూ ఉన్నారు. భర్త బయట సంపాదించుకొని వస్తాడు, ఇంటిని నడిపేది భార్య. ఆమె చాలా పనులు చేస్తుంది. కసువు ఊడుస్తుంది, అంట్లు దూముతుంది, వంట వండుతుంది, బట్టలు ఉతుకుతుంది, పిల్లల్ని సాగుతుంది, పిల్లల్ని కంటది. భర్తలు గంటరు, భార్యలే గంటరు. ఇప్పటికీ భార్యలే గంటున్నారు. 10 నెలలు మొయ్యాలా, మళ్ళీ 10 నెలలు పాలు ఇయ్యాలా. ఈ మధ్య కదా గవర్నమెంట్లో ఇలా చేస్తున్నందుకు సంవత్సరం సెలవు ఇవ్వాలంటుంది, ఇదివరకు లేదుగా. అంటే ఆమె చేసే చాకరీకి కాస్ట్ ఏమి ఉండదు. అంటే మొత్తం మీద భర్త బయట ఎక్కువ సంపాదించుకొని వస్తాడు, అంతా ఆర్గనైజ్ చేసేది భార్య, ఈమె కూడా పనిచేస్తుంది.
వీళ్ళిద్దరు ఎక్కువ పనిచేస్తారు. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్థిక న్యాయము అనే హెడింగ్ కింద అది ప్రియాంబుల్ ఉంది ఆ పదం. ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఫలితం ఇవ్వాలా, తక్కువ పని చేస్తే తక్కువ ఫలితం ఇవ్వాలా, ఏం పని చేయకపోతే ఏమి ఇవ్వకూడదు. అది సూత్రం. ఒప్పుకుంటారా దీన్ని? మీరు ఎక్కువ పాలసీలు చేస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది, తక్కువ పాలసీలు చేస్తే తక్కువ వస్తుంది. ఏం చేయకుండా టోకన్గా మీ పేరు ఉంటే 0 మీకు వచ్చేది. కరెక్టేనా? తప్పు కాదు అది. ఒక పరిశ్రమ ఉంటుంది, అందరికంటే ఎక్కువ బాధ్యతగా ఉన్న మేనేజర్కి ఎక్కువ జీతం వస్తుంది. 5-10 మందితో పని చేయించే ఫోర్మెన్కి అంతకంటే తక్కువ వస్తుంది. తన పని వరకే పరిమితమయ్యే వర్కర్కి ఇంకా తక్కువ వస్తుంది. నేను ఆ పరిశ్రమలో పని చేయను, నాకు ఎవడేమి ఇయ్యడు. కరెక్టేనా? ఇట్టే ఉందా లేదా? మీ కుటుంబం ఇట్ట లేదు, ప్లీజ్ రిమెంబర్, అది చెప్పడానికి చెప్తున్నా. మీ కుటుంబంలో ఏమీ పని చేయకుండా ఉండేది పసిబిడ్డ. ఏడవడం తప్ప ఏమీ చేత కాదు ఆ పిల్లకి. అందరికంటే ముందు ఆ బిడ్డకు పెడతాం. ఆ తర్వాత కొంచెం పని చేసేది కాదు ఎదిగిన పిల్ల. ఈ పిల్ల చిన్నపిల్లని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆ బిడ్డకు పెడతాం. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ పని చేసేది ముసలోళ్ళుగా మారినటువంటి మీ అమ్మ నాన్నలు. మా కాలంలో గ్రామాల్లో అయితే మా కొక్కి మంచం వేసుకొని అక్కడ తాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు ముసలు. అంతే వాళ్ళు చేసే పని. వయసులో ఉన్నప్పుడు బాగా చేశారు, ఇప్పుడు చేయలేరు. నెక్స్ట్ ఆ ముసలోళ్ళకి పెడతాం. తర్వాత ఇంకిద్దరు మిగిలినారు, భార్యాభర్త. బయట వెళ్ళి సంపాదించాల్సింది భర్త. భర్తకు పెట్టి మిగిలితే భార్య తింటుంది. చాలా కుటుంబాలు ఇట్లే ఉన్నాయి. ఇంకా ఏమిద్దరు కలిసి తినొచ్చు కదా, ముందు ఏమేమి మిగిలింది అడిగి పెట్టవచ్చు కదా. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయిలేండి. ఎక్కడైనా జరిగితే 1-2, కానీ సాధారణంగా జరిగే తీరు. ఇక్కడ నేను ఒక సూత్రం, అర్థశాస్త్ర నియమం చెప్తున్నానండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ శక్తి కొలది పనిచేశారు. భర్త ఎక్కువ, నెక్స్ట్ భార్య, నెక్స్ట్ ముసలోడు, తర్వాత ఎదిగిన పిల్ల, చివరి పసిబిడ్డ. ఏం పని చేయటంలా పసిబిడ్డ. ప్రతి ఒక్కరికి అవసరాన్ని బట్టి పెంచారు, పనిని బట్టి పెంచలేదు. పనిని బట్టి పెంచితే ముందు భర్త తినాలా, నెక్స్ట్ భార్య తినాలా, మిగిలితే ముసలోడు తినాలా, ఇంకా మిగిలితే ఎదిగిన పిల్ల తినాలా. పసిపిల్లకి ఏం పెట్టకూడదు, పని చేయాలా. పనిని బట్టి ఇంట్లో పంపకం జరిగితే పసిబిడ్డలందరూ సస్తారు. అవసరాన్ని బట్టి పంపకం జరుగుతుంది. అవసరం, పసిబిడ్డకి అవసరం ఎదిగే పిల్ల, ఆ బిడ్డకు ముందు పెట్టాం. నెక్స్ట్ ఎడపిల్లకి పెట్టాం. ముసలోడిని ఎందుకు పెట్టాం? వాడి అనుభవం మనకు కావాలి, అలా జీవితానుభవం ఉంది మనకు కావాలి. ముసలోడిని బతికించుకున్నాం. భర్తకి ఎందుకు పెట్టాం ముందు? రేపు పొద్దున మళ్ళీ బయటికి వెళ్ళి సంపాదించుకొని రావాలా. ఒక పిడికెడు తగ్గిన భార్య అడ్జస్ట్ అయింది. ఎంత గొప్ప విషయం అండి మన కుటుంబంలో ఉన్నది. దీనికే పెద్ద పెద్ద పేర్లు నేను పెట్టను. అద్భుతమైన విషయమా కాదా మన కుటుంబంలో జరిగేది? శక్తి కొలది పని, అవసరాన్ని బట్టి పంపకం. సమాజంలో కూడా జరుగుతుంది. ముసలోళ్ళకి వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలా? బతికించుకోవాలా. వితంతువులకి పెన్షన్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? ఆధారం లేదు, బతికించుకోవాలా. కుంటాలకి గుడ్డాలకి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకు ఇస్తుంది? బతికించుకోవాలా. పనికి మాలిన గవర్నమెంట్లు పరిపాలించిన చోట కూడా అమలు జరుగుతూ ఉంటాయి. పనికి మాలిన గవర్నమెంట్లే కొన్ని విషయాల్లో, కానీ ఇవి మాత్రం చేయక తప్పదు. అంటే మన గవర్నమెంట్లు కూడా మన సమాజంలో అవసరాన్ని బట్టి పంచడం ఉంది. దే కాంట్ ఎస్కేప్ దట్ రెస్పాన్సిబిలిటీ. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంది.
ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేస్తున్నారు. అమెరికా పరిపాలించే ట్రంప్ మీద 100 కంప్లైంట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కడికి ముక్కులో మూతులో ఏళ్ళు పెట్టి తగాదాలు పెట్టుకుంటారు వాళ్ళు. ఏమి కారణం ఉండి ఇరాన్ ఎత్తిన బాంబులు వేసినారండి? ఏమన్నా కారణం ఉందా వాళ్ళకి? ఏమన్నా బార్డర్ తగాదాలు ఉన్నాయి వాళ్ళకి? ఏమన్నా ఇరాన్ వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులను పంపించి అమెరికాలో చంపినారా? ఎందుకు ఆడి దగ్గరికి పోయి ఏళ్ళు పెట్టిండు? అట్టాడి ఏదో పనులు చేయడంలో సిద్ధహస్తులు. అయినా అమెరికాలో 60 ఏళ్ళు దాటితే ఉచిత వైద్యం. అయినా అమెరికాలో ఎంత ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ కేసు అయితే ఉచితంగా వైద్యం చేయాల్సిందే. ఇవన్నిటి సారాంశం ఏంటంటే మిత్రులరా, ఈ ప్రపంచంలో పనికిమాలిన దేశాల్లో కూడా అవసరాన్ని బట్టి ప్రజల యొక్క సమిష్టి ఆస్తిని ఉపయోగించాలనేది ఉన్నది. మన కుటుంబంలో ఉన్నదే ప్రపంచంలో అమలు జరుగుతుంది. ఈ సూత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, నేను చెప్పిన మొదటి పాయింట్కి వస్తున్నా. మనం ఒక్కరం బతికితే చాలదు, మన పక్కన ఉండేవాళ్ళు కూడా బాగా బతికితేనే మన బతుకు సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొక అంశం కూడా దాని దగ్గర నేను మీకు, ఇంట్లో 5గురు ఉన్నారనుకుంటే ఇంటి యొక్క వనరులు 5గురికి సమానంగా ఇవ్వాలని అనుకుంటే మనం సూత్రప్రాయంగా ఒక్కొక్కరికి 20% వస్తుంది. ఈ 5గురిలో ఒక బిడ్డకి జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరితే చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆసుపత్రులు అంత బాగాలేవు. నీకు ఈ వనరుల్లో 20% వాటా వస్తుంది. 20% అయిపోయేదా ఖర్చు పెడతా, బతికితే బతుకు, సస్తే సావని ఆ ఇంటి పెద్ద అంటారా? అసలు ఊహించగలరా మీరు? అది మీరే ఇంటి పెద్ద అయితే, మీ ఇంట్లో ఒక బిడ్డకు రోగం వస్తే ఇంటి వనరుల్లో 20% నీకు వస్తాయి. ఎందుకంటే మించిన రోగం వస్తే నేను పెట్టానని మీరు అంటారా? అనరు. మిగతా 4గురికి న్యాయంగా చెందవలసిన దాంట్లో కొంత లాగి ఈ బిడ్డకి పెట్టి బాగు చేసుకుంటారా లేదా? ఏంటి దీని పేరు? ఆశ్చర్యపోతారు. దీని పేరు ఏంటంటే, దీని పేరే రిజర్వేషన్. అంటే ఇతరుల నుంచి రిజర్వ్ చేసిన ఈ బిడ్డ కోసం. ఎందుకు రిజర్వేషన్ ఉందని బయట మాట్లాడుతూ ఉంటారు. తరాల నుంచి కొన్ని కులాల్ని అనగదొక్కితే సమాజం, వాళ్ళు తిరిగి మామూలు జనంగా మారాలి అంటే రిజర్వేషన్ మీద మార్గం లేదా రాజ్యాంగ సభలో చర్చించారు. పిచ్చోళ్ళే మాట్లాడాల. ఇప్పుడు కొంత మెరుగ్గానే, ఒకప్పుడు అంబేద్కర్ గారు బతికున్నప్పుడు మాట్లాడితే మూతులకు ముంతలు కట్టుకోవాలా, తుంపర్లు పడకుండా. ఎస్సీలు నడుస్తూ పోతే వెనక తాటాకులు కట్టుకుని పోవాలి, అడుగులు కూడా కనపడకూడదని. వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు కూడా మంచాల మీద కూర్చోకూడదు. అంత దుర్మార్గం అమలు జరిగింది. మహద్దు చెరువు పోరాటం మీకు తెలుసు. చెరువులో నీళ్ళు తెచ్చుకొని ఇలా పశువుల్ని ఇంతకంటే బాగా చూసినాం, మనుషుల్ని చూడాలా ఈ సమాజం. ఇటువంటి ఘోరాలు జరిగినాయి. ఓ కుంటోన్ని మామూలుని పరుగు పందెంలో పెట్టి ఎవడు గెలిస్తే వాడికి ఇస్తా ప్రైజ్ అనకూడదు. కుంటికాలు బాగు చేసి పరుగు పందెం పెట్టాలి. అందుకోసం రిజర్వేషన్ వచ్చింది. మన పూర్వీకులు, అగ్రవర్ణాల యొక్క పూర్వీకులు, వాళ్ళు చేసిన పొరపాటుకి ఇప్పుడు మనము దాన్ని సరిచేయాలా. అందుకే రిజర్వేషన్ అనుమతించాలా. అది సూత్రం. ప్రతిభ వద్దా? ఉండాలి. ప్రతిభ వద్దంటల్లా, వాళ్ళను కూడా అభివృద్ధి చేసి ప్రతిభలో పోటీ పడమని చెప్పాలి. చాలా పెద్ద నియమం ఉందండి అక్కడ, ప్రమాదకరమైంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను చూసా, ఎవరెవరు బాగా పాలసీలు చేశారో వాళ్ళని గుర్తించారు. వాళ్ళందరూ కలిపితే కూడా ఇందులో 1/3 కూడా లేరు. ఆ వెనుకబడ్డ 2/3 సంగతి ఏంది నేను ఆలోచిస్తున్నా. ఆ వెనుకబడి నోట్లో అందరినీ మోటివేట్ చేసి ఈ ఉద్యమంలో లాక్కొస్తేనే సంస్థ బ్రహ్మాండంగా బతుకుతుంది. ఈ ముందున్న కొద్ది మందికి అభినందనలు ఉండాలి. నేను వ్యతిరేకం కాదు అభినందనలకి.
ఈ ముందున్న వాళ్ళని అభినందిస్తూనే వెనుకబడిన వాళ్ళు కూడా వీళ్ళ స్థాయికి ఎట్లా రావాలి, సంస్థను ఎట్లా బ్రహ్మాండంగా బతికించుకోవాలని ఆలోచించినప్పుడే సంస్థ గొప్పగా మారుతుంది. ఇది మీరు ఇటు మినియేచర్ లెవెల్లో మీరు చూడవచ్చు. క్లాస్ రూమ్లో 40 మంది పిల్లలు ఉంటారు. బ్రహ్మాండమైన టీచర్ని నేను క్లాస్కి ఇచ్చా, బ్రహ్మాండంగా చదువు చెప్తాడు. ఎవరికి అర్థమైంది అనగానే ఫ్రంట్ బెంచ్లో ఉన్న 4 చేతులు ఎత్తారు, ప్రశ్నలు వేస్తాడు ఈయన, ఈ 4 జవాబులు చెప్తారు, అందరికి వచ్చేసింది అనుకుని వెళ్ళిపోతాడు. ఆ వెనకబడ్డోళ్ళ కథ ఏంది, ఆ బ్యాక్ బెంచర్ సంగతి ఏంది, ఎవడూ పట్టించుకోడు. విద్యలో ప్రమాదం అదే. బ్యాక్ బెంచర్స్ వెనక చేరింది ఎందుకు? వాళ్ళు టీచర్ని పట్టించుకోడు, అమ్మనాన్నలు పట్టించుకోడు, ప్రభుత్వం పట్టించుకోదు, అసలు అడిగేవాళ్ళు లేడు, చదువుకునే వాళ్ళు లేదు. వెనక కూర్చుంటే అసలు టీచర్ని పట్టించుకోడు. ఎంత మంచి టీచర్ని ఈరోజు మనం క్లాసులో ఇచ్చినా కూడా 40 మంది పిల్లల్ని ఒకే స్థాయికి డెవలప్ అయ్యేటట్టు చేయలేడో. సిస్టంలో ప్రాబ్లం ఉంది. ప్రతి విద్యార్థి అభివృద్ధి కావాలనే కోరిక టీచర్కి ఉండాలా. అదిగా నెరవేరాలంటే ఒక పాఠం అవ్వడానికి వారం పడుతుంది. కొత్త పద్ధతులు వచ్చినాయి, మీకు నేను పరిచయం చేస్తా, మీరు కూడా ఓడకుండా పద్ధతిని. అదే పద్ధతి అయితే మంచి టీచర్లు ఇచ్చిన పరిష్కారం కాదు. ఆ కొత్త పద్ధతి ఏంటంటే పీర్ లెర్నింగ్, పీర్ టీచింగ్ దాని పేరు. అంటే పిల్లలే ముందు అర్థమైన పిల్లలు అర్థం కాని వాళ్ళకి నేర్పిస్తారు. సక్సెస్ అయినటువంటి ఏజెంట్లో మీరు సక్సెస్ కావడానికి కారణాలు ఏంటో మీకు తెలుసో, సక్సెస్ కాకుండా వెనకబడ్డ ఏజెంట్లకి ఆయన నేర్పించండి. వీళ్ళు నేర్పించలేరు, వీళ్ళ సంఖ్య తక్కువ. ఒక మోటివేషన్ లెక్చర్ ఇవ్వగలరు మా రవికుమార్ లాంటి వాళ్ళు. ఒక్క మోటివేషన్ లెక్చర్ తవ్వదు, నిమిషం పక్క నుండి నేర్పించాలా. నేను దీన్ని ప్రత్యక్షంగా నా జీవితంలో చూశాను. నేను మెడికల్ కాలేజీకి వెళ్తే సర్జన్స్ ముడిలేయటం నేర్పిస్తాను. నేను 300 మంది పిల్లలకి నేను నేర్పించాలంటే 10 మందికి నేర్పడానికి 2 గంటలు పడుతుందండి. 300 మందికి నేర్పాలంటే 30 షెడ్యూల్స్ నేను నడపాలా. నేను వాళ్ళతో ఉండబోయేది 4 గంటలు. ఎట్లా నేర్పాలా? దాంట్లో నేను కనుక్కున్న మెథడు పీర్ లెర్నింగ్ అనేది. 30 మంది పిల్లల్ని తీసుకుంటాను నేను మొదట. 8 to 10 10 మందికే నేర్పగలను. నేను అవలంబించే మెథడ్ ఏంటంటే 30 మందిని తీసుకొని ఈ ముడిలేయడంలో 9 టెక్నిక్లు ఉంటాయి. ఒక టెక్నిక్ డెమో ఇస్తా. డెమో ఇవ్వగానే మీరు ఎవరు వేయగలరో అని అడుగుతా. 2-3 చేతులు పైకి లేస్తాయి. నాకు డెమో ఇవ్వమని అడుగుతా. వాళ్ళు కరెక్ట్గా నాకు డెమాన్స్ట్రేషన్ ఇస్తే ఈ ముగ్గురికి ఇంకా 3 అటాచ్ చేసి పక్కకి పోయి నేర్పిస్తాడు. 6 తగ్గిపోయినారు నాకు. ఇంకో రౌండ్ మళ్ళీ డెమాన్స్ట్రేషన్ ఇస్తా. ఈసారి ఒక 10 మంది చేతులు లేస్తాయి. ఇంకా 10 మంది జత చేసి పోయి నేర్పించుకుంటారు. ఆ మిగిలిన వాళ్ళు 3వసారి డెమోలో పూర్తి అవుతారు. 3 సార్లు కాగానే 30 మంది డిస్ట్రిబ్యూట్ అయిపోయి వాళ్ళే మిగతా వాళ్ళకి నేర్పిస్తారు. 2 గంటల్లో 30 మందికి నేర్పించగలను. 10 మందికి కాదు, 30 మందికి నేర్పించగలను. ఈ 30 మందిని 300 మందికి నేర్పించడానికి 10 to 12 పంపిస్తా. అయిపోయింది. 4 గంటల్లో 300 మందికి నేర్పించారు. దిస్ ఈజ్ ద టైమ్ టెస్టెడ్ మెథడ్. ప్రపంచవ్యాప్తంగా విద్యలో అద్భుతమైన మెథడ్ అని ప్రూవ్ అయిన మెథడ్ ఇది. ఈ మెథడ్తో చదువు చెప్పే ఒక స్కూల్ ఉండని కలవకుర్తిలో చూసి వచ్చే అక్షరవరం. ఆ స్కూల్ పేరు మాధవరెడ్డి, శ్రీపతి రెడ్డిని ఇద్దరు నడుపుతున్నారు. ఒక రోజంతా కూర్చొని వాళ్ళ మెథడ్ చూసా. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ నేను కనుక్కొని దాదాపు 20 ఏళ్ళు అయింది. నేను దీన్ని అవలంబిస్తున్నా. నేను మెడికల్ కాలేజీలో 68లో చేరిన. 6 ఏళ్ళు నేను చదువు చెప్పిన నా జూనియర్స్కి, నా క్లాస్మేట్స్కి. నాకు నష్టమేం జరగల. మీకు హామీ ఇస్తున్నా, మీరు వెనకబడ్డ ఏజెంట్లకి టెక్నికల్ నేర్పిస్తే మీకు నష్టం జరగదు. ఇవాళ టీచర్ నీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, వాళ్ళు లెర్నర్ వాళ్ళ చెయ్యి కిందే ఉంటుంది.
నువ్వు కొత్త కొత్త పద్ధతులు ఎలా నేర్పించవచ్చు నువ్వు నేర్చుకున్నావంటే నీ అభివృద్ధి అయినట్టే. నీ నీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతినకుండానే నీ వెనుకున్న ఏజెంట్ల ప్రాస్పెక్ట్స్ పెరిగితే మీ సంస్థ బ్రహ్మాండంగా పెరుగుతుంది. అందుకు నేను చెప్తున్నా, ఈ మెథడ్ వర్క్ అవుతుంది. ఇది చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, నేను నా దగ్గరుండి విద్యను ఇతరులకు నేర్పిస్తే వాడు నాకంటే పెద్దోడై నేను చిన్నోడినైతే భయం ఉంటుంది. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నా దగ్గర 400 మందికి వైద్యం నేర్పించా. దాదాపు 2 రాష్ట్రాల్లో అనేక చోట్ల ప్రాక్టీస్ పెట్టుకున్నారు. అందరూ కోట్లు సంపాదించుకున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయినోడు సంపాదించుకొని హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది. సార్ నువ్వు నేర్పిస్తే నేను పోతిని, నాకు వర్క్ నడవడాన్ని ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది. వాడు బాగుండాలి అంతే. 400 మంది నా దగ్గరే పని చేస్తాను అన్నారనుకో, అంతమందికి నేను ఎక్కడ పని ఇవ్వగలను? సాధ్యం కాదు. సో దీంట్లో సారాంశం అయితే అది చాలా సింపుల్ లాజిక్. అది సక్సెస్ అయిన వాళ్ళని అభినందిస్తూనే నెలకొకటి కనీసం చేర్పిస్తామన్నారు. 200 చేర్పిస్తారు, 300 చేర్పిస్తారు సంవత్సరానికి. అట్లా ఎదుగుతున్నటువంటి వాళ్ళకి భుజం మీద తట్టాలి, ప్రోత్సహించాలి, నో డౌట్. మరి అందరూ ఆ స్థాయిలో లేరు కదా. కొంతమంది సంవత్సరానికి 12 దగ్గర ఉన్నారు కదా ఇక్కడ, కొంతమంది 200-300 దగ్గర ఉన్నారు కదా. ఆ తక్కువ పాలసీలు చేసే అతను ఎందుకు చేయలేకపోతున్నాడు అనేది ఎక్కువ పాలసీలు చేసిన వాళ్ళ దగ్గర ఉన్న విద్య ఏంటో పంచుకుంటే అది నా పాయింట్. మీకు లాభం జరుగుతుంది. దాన్ని నెగిటివ్గా చూడొద్దండి. అది మీలో మీరు ఇందాక నేను చెప్పిన ఫ్యామిలీ సూత్రం లాంటిదే. ఫ్యామిలీలో ఏం చేసాం? అవసరాన్ని బట్టి పంపకం. వీటి వెనకబడ్డోడికి అవసరం ఉంది విద్య, మీరు పెంచినారు విద్య. ఇదే సూత్రం మొత్తం సమాజానికి అప్లై అవుతుంది. జనమందరూ బాగుంటే మనం బాగుంటామనే సూత్రానికి అప్లై అవుతుంది. అది ఖచ్చితమైన సూత్రమేది. మీరందరూ బాగుంటే సంస్థ బాగుంటుంది, జనం బాగుంటే మీరు బాగుంటారు. అంత సింపుల్ అది. దానికి ఉపయోగపడే మెథడ్ ఇది. ఇంకొక అంశం నేను కథ రూపంలో చెప్తా. కమ్యూనికేషన్ యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. ఒక రాజు ఒక పెద్ద పోటీ పెట్టాడు. ఈ ప్రపంచంలో ఉండే అందమైన వస్తువుల గురించి చిత్రలేఖనం గీయండి, ప్రైజ్ ఇస్తా అన్నాడు. కొన్ని 100 మంది వచ్చారు, క్యాన్వాసులు పట్టుకున్నారు, మొత్తం బోర్డులు తగిలి చేయడం మొదలెట్టారు. నయగరా జలపాతం, హిమాలయాలు, అడవులు గిడువులు అంతా వేస్తున్నారు. ఒక అతను వచ్చి మొత్తం బోర్డు మీద 4 బొమ్మ గీశాడు. ఇట్లా యూ షేపులో గీశాడు. చుట్టూ ఫ్రేమ్ కట్టాడు. ఇది అర్థమేసతో అర్థం కాదని కింద 4 అని రాశాడు. వాడి పేరు కూడా రాసుకున్నాడు. ఈ రాజు తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఏం జరిగింది అన్నాడు. 4 మహారాజా అన్నాడు. ఇట పెట్టి ఇటు గీసి ఇది ఒక చిత్రం అంటావా అనే. చిత్రమే రాజా, ఇది 4 ఎంత గొప్పది మీకు తెలియంది ఏముంది? రోజు మిమ్మల్ని సభకు రాగానే రాజా మహారాజా రాజా మార్తాండ అంటూ పొగుడుతారు కదా, నీకు ఆనందం వేస్తుంది కదా పొగిడితే. అవురా, కరెక్ట్ నువ్వు చెప్పింది. ఎవడన్నా మెచ్చుకుంటే వాళ్ళ ఆనందం వేస్తుంది. నేను కూడా మెచ్చుకుంటే ఆనందపడతా. ఇందాక మా సార్ మెచ్చుకున్నాడు కదా, ఫస్ట్ టైం ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాడు బ్రహ్మారెడ్డి కర్నూలుని. నాకు ఏడుపు వచ్చిందా? నాకు సంతోషమే కలిగింది. 58 ఆపరేషన్లు, హెర్నియా ఆపరేషన్లు 12 గంటల్లో చేసిన, రోజు కూడా కాదు. పసిబిడ్డ తెచ్చే బాల్ని కాళ్ళ దగ్గర వేస్తుంది. బలి వేసినవే అంటే మళ్ళీ తెచ్చేస్తుంది, మళ్ళీ బలి వేసినంటే మళ్ళీ తెచ్చేస్తుంది. కాసేపు ఆడుకుంటుంది, ఇంకో ఆటలోకి వెళ్తుంది. బాల్ వేయగానే వేసినవులే బాలు హే తిట్టినామనుకో, ఇంకెప్పటికీ బాలేదు. తిడితే మనిషి మోటివేట్ కాడు, మెచ్చుకుంటే మోటివేట్ అవుతాడు. పొగిడితే కూడా మోటివేషనే. కానీ మరీ పొగిడితే ఇట్లా పొగిడించుకుంటానంటే అనుకుంటారని మనకి బాధ ఉంటుంది. ఇప్పుడు నన్ను పట్టుకొని ఆపరేషన్ బాగా చేసినావు అన్నాం అనుకో, మెచ్చుకోవడం. ఏదన్నా ఊరు పోతే సడన్గా చొక్కా బిగుతున్నాడు, కోసినావు సార్ నా పుట్ట నువ్వు, ఎవడో నాకేం గుర్తుండి వస్తుంది, ఎప్పుడు కోసినానేమో. అది మెచ్చుకోవడమే, సంతోషమే. అట్లా అనకుండా మీరు ఎవరో తెగబడి
విశ్వవిఖ్యాత సర్జన్ డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నాం అనుకో, అర్థమైపోయింది అది పొగడ్తని. విశ్వవిఖ్యాత సర్జన్ నేనేమన్నా? పొగడ్త అనేది ఇష్టం ఉండదు, లోపల ఇష్టమే, కానీ బయటికి చెప్పించుకోవడం ఇష్టం ఉండదు. మనిషిని మెచ్చుకున్నా పొగిడిన ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు ఈ బొమ్మ గీసినోడు? నేను రోజు పొగుడుతూ ఉన్నారు కదా రాజా, నీకు ఆనందం కలిగింది కదా అన్నాడు. అవు కరెక్టేరా, ఈసారి ప్రైజ్ నీకే అన్నాడు. ఆ బొమ్మ గీస్తే ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ ఇయర్ ఈ రాజు కొత్త థీమ్ ఇచ్చినాడు, అన్నిటికంటే ఘోరమైన గీయన రాన్నాడు. ఇంకేమో ఇరాన్ యుద్ధం ఒకటి గీశాడు, యుక్రెయిన్ యుద్ధం ఒకటి గీశాడు, భూకంపం ఒకటి గీశాడు, సునామీ ఒకటి గీశాడు. వీడు ఇచ్చినాడు వీడు మళ్ళీ ఇంకోటి గీశాడు, మళ్ళీ 4 రాసినాడు. ఈ తిరుక్కుంటూ వచ్చి రాజు ఈ బొమ్మ ఎక్కడ చూసినానే అన్నాడు. పక్కన వీడు కనపడ్డాడు, నిన్ను కూడా ఎప్పుడు చూసినానే అన్నాడు. పోయినేడాది వచ్చినావు కదా నువ్వు? అవును రాజా, పోయినేడాది వచ్చినానే అన్నాడు. అదే తెచ్చి మళ్ళా పెట్టినవా? లేదు రాజా, మళ్ళా గీసినా అన్నాడు. గీయడానికి ఎంత కష్టమవుతుంది, ఇట్ట పెట్టి ఇట్ట గీసేదానికి. పోయినేడాది ఫస్ట్ ప్రైజ్ నీకే ఇచ్చినాం కదా? అవును రాజా, మళ్ళా ఫస్ట్ ప్రైజ్ కోసం వచ్చినవా? తమాషాగా ఉందనుకుంటున్నాను. మరి ఒక బొమ్మ ఇట్టు గీసి ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్కి వస్తావా తిట్టాడు రాజు. వీడేం చేశాడు? ఈ దినాల మీరు వీడేం చేశారంటే, నువ్వు రాజు అయితే ఉడుకు లెక్క తిడుతున్నాను ఉన్నాను, నేను ఆర్టిస్టు బొమ్మ గీసిన ప్రైజ్ ఇస్తే లేకపోతే చెవులు కూడా చూసుకుంటూ పో, అంతేగాని ఆర్టిస్టుని తిడతావా, అవమానపరుస్తావా, తమాషగా ఉందా? ఈడు తిట్టాడు రాజుని. ఓ రాజుగాడికి, రాజు అంటే ఎట్ట నియంత కదా, ప్రజాస్వామ్య దేశాల్లోనే పరిపాలించటం నియంత్రణలాగా ఉన్నప్పుడు రాజుకి ఎట్టుంటుంది? ఒళ్ళుమైన వాడు ఏదో లోపలయ్యి రేపు పొద్దు ఉరి తీసి పారేయాలా అన్నాడు. అప్పుడు నేనేమన్నాడంటే, రాజా నమస్కారం, మిమ్మల్ని తిట్టేటంత పోయినాను నేను. 5 నిమిషాల కంటే ముందు నేను ఒక ఆర్టిస్టుని, పోయిన సంవత్సరం ప్రైజ్ వచ్చినోడిని. 5 నిమిషాలు కాగానే రేపు ఉరిదేయబోయే ఖైదీ కింద మారిన నాలుక మహత్యం రాజా. ఇదంతా నాలుక, నోరు మంచిది, ఊరు మంచిది. నాలుక మహాత్యం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇది మాట్లాడినా కానీ నీ వెంట నాకు గౌరవం లేకుండా ఉంటుంది రాజా అన్నాడు. అయితే ఈ సంవత్సరం నీకే ప్రైజ్ పోన్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, నోరు ఎంత గొప్పది? మీరందరూ బతికేది నోటితోనే. నోరే ఆయుధం. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మీ జీవితంలో డోంట్ షేర్ దమ్ టు అదర్స్. అవి నువ్వే ఫేస్ కావాలా, నువ్వే పరిష్కరించుకోవాలా. నీ క్లోజ్ పీపుల్ ఎవరన్నా ఉంటే, క్లోజ్ పీపుల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు మాట్లాడినవి బయట మాట్లాడకూడదు. స్నేహం అంటే అర్థం అది. నీవు మాట్లాడిన విషయాలు మీ ఇద్దరి మధ్య ఆగితేనే స్నేహం. మూడో పర్సన్ దగ్గరికి వెళ్ళకూడదు. అట్టాటి వాళ్ళతో షేర్ చేసుకోండి మీకు బాధలుంటే. కనపడేవాడికల్లా మీ బాధలు చెప్పొద్దు. వాడెవడూ పరిష్కారం చేయడు, కామెంట్లు చేస్తారు. మీ ఇంట్లో పెళ్ళి భారీగా చేయకపోతే ఏమి సంపాదించుకుంటున్నాడు కదా, బాగానే వస్తుంది కదా కమిషన్, చేస్తే ఏమి అని తిడతాడు. 1 లక్ష ఇయరా అని అడుగు, మళ్ళీ కంటికి కనపడ్డు. అట్టుంటారు మన స్నేహాలు. రెండవది, స్నేహితుడికి ఏ ప్రాబ్లం ఉన్నా మనం పక్కన ఉండాలా. అది స్నేహం అంటే. స్నేహం చాలా ఇంపార్టెంట్ మనుషులను దగ్గరికి తీసుకోవడంలో. వాడికి ఒక 10 లక్షలు అవసరమైన సమస్య వచ్చింది, నువ్వు ఇవ్వలేవు, రైట్, కానీ నువ్వు పక్కన ఉండాలి. భరోసా. స్నేహం అంటే భరోసా. మూడవది, స్నేహితుడు తప్పు చేస్తూ ఉన్నాడు అనిపించినా, తప్పు చేస్తున్నా, వాడికి ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పాలి వాడికి, అంతే. ఇష్టమైతే పాటిస్తాడు, లేకపోతే లేదు. 3 పాయింట్లు. ఈ 3 పాయింట్లు మీ మధ్య మీకు వర్తించే కాదు, మీ క్లయింట్స్తో కూడా అయ్యే వర్తిస్తాయి. క్లయింట్స్తో స్నేహం చేయాలా. ఆ స్నేహం ఉన్న దగ్గర నిన్ను తప్ప మరొకరికి ప్రిఫర్ చేయడు. ఆ స్నేహానికి 1 పాయింట్ నేను ఇందాక చెప్పిన, వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి అని 1 పాయింట్. సర్వీస్ని ఎక్స్టెండ్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాలం చాలా మారిందండి.
ఇదివరకులాగా 35 ఏళ్ళకి చచ్చిపోయేటోళ్ళు లేరు. రిటైర్మెంటు 55 నుంచి 58, 60, 62 పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత 20 ఏళ్ళు బతుకుతూ ఉన్నారు జనం. కాబట్టి జనం చాలా ఏళ్ళు బతుకుతూ ఉన్నారు. ఇంతకాలం బతికేటోళ్ళు కొత్త రకమైన సమస్యలు వస్తున్నాయి. మొదట మనం మాట్లాడుకున్న ప్రాణం పోతే కుటుంబాన్ని కాపాడుతాననేది ఎటు ఉంది మీ దగ్గర? నేను దాన్ని కాదంటల్లా. ఇప్పుడు ప్రాణం పోకుండా ఇన్నాళ్ళు బతుకుతున్నారు వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, ఓల్డ్ ఏజ్లో బతకటానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఇలాంటి అవసరాలు వచ్చినాయి. మీ ఏజెంట్లు అందరూ వీటి గురించి కూడా నేర్చుకోండి. కేవలం లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన మీ కంపెనీకి సంబంధించిన కొత్త కొత్త పథకాలు మాత్రమే కాకుండా మీ క్లయింట్స్కి ఆర్థికపరమైన అంశాలు ఏమేమి ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా, ట్యాక్స్ ఎట్లా కట్టాలి, ఇలాంటి విద్యలు కూడా మీరు నేర్చుకుంటే మీరు నిజమైన స్నేహితుల్లాగా మీ కస్టమర్లకు మారితే, నేను ఇందాక చెప్పిన వాక్యం మరొకసారి చెప్తున్నా, మిమ్మల్ని వదిలిపోదు. ఇలాంటి విద్యను కూడా మీరు నేర్చుకోవడం అవసరమని నా అభిప్రాయం. కొంచెం కష్టం అనిపించవచ్చు, ఇదే ఎక్కువ వేసి వస్తుంటే అవన్నీ ఎవరు నేర్చుకుంటారు అనొచ్చు మీరు. లేదా అవి నేర్చుకుంటే మీ వృత్తి గ్యారెంటీ. ఇంటెలిజెంట్గా ఎట్టి ఇన్వెస్ట్ చేయాలా, డబ్బు ఉంది, వాడు ఇన్వెస్ట్ చేయగలిగే పరిస్థితి ఉందనగానే ఏదో పాలసీ తగిలిద్దామని కాకుండా వాడికి సూటబుల్ పాలసీ మన దగ్గర రెడీగా లేదనుకో, అది ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ పెడితే నీకు లాభం వస్తే చెప్పచ్చు వేరు. ట్యాక్స్ కట్టే బ్రాకెట్లోకి వచ్చేటోళ్ళు మీకు కస్టమర్స్ ఉంటారు. ట్యాక్సేషన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలో మీరు చెప్పచ్చు. ఇప్పుడు ఎల్ఐసి చేరితే ట్యాక్స్ రిబేట్ వస్తుంది, ఇట్లాంటి చెప్పచ్చు. ప్లానింగ్ అనేది నేర్పించండి. ఈ విద్యలు కొంచెం కష్టం అనిపించినా ఇవి కూడా మీరు నేర్చుకుంటే మీకు మీ క్లయింట్స్ లేదా కస్టమర్స్కి బలమైన బంధం ఏర్పడుతుంది. సారాంశం ఏంటంటే మిత్రులారా, టు ద ఎక్స్టెంట్ యూ బికమ్ క్లోజ్ టు యువర్ కస్టమర్స్, మీ వృత్తిలో మీరు ఉంటారు. పాలసీ చేర్పించినాక మర్చిపోతే జనం కూడా మిమ్మల్ని మర్చిపోతారు. వాళ్ళకి అవసరమైన ఇతర అంశాల్లో మీరు ఏ మేరకి తోడ్పడగలిగితే ఆ మేరకి వాళ్ళు మీకు పర్మనెంట్గా మిగులుతారు. ఇదొక సూచన నేను సీరియస్గా చేసేది. మరొక సూచన, వెనకబడ్డోళ్ళకు నేర్పించండి, సంస్థ బాగుపడుతుంది. సంస్థకు ఉన్నటువంటి పెట్టుబడులన్నీ దేశం యొక్క కన్స్ట్రక్షన్కి ఇస్తూ ఉంది. ఇదే రైల్వేలు బాగు కావాలంటే, ఓడరేవులు బాగు కావాలంటే, అలాంటి కన్స్ట్రక్టివ్ యాక్టివిటీకి మీ సంస్థ డబ్బులు ఇస్తూ ఉంది. కానీ ఒక ప్రమాదం అయితే మీరేం దాన్ని పరిష్కరించలేరు, పైన ఉండేటోళ్ళు చూసుకోవాలా. అప్పుడప్పుడు వార్తల్లో చిన్న చిన్నవి చదువుతున్నాను నేను, ఫలానా పరిశ్రమకి ఫలానా పెట్టుబడిదారుకి డబ్బులు ఇస్తే ఆడు మునిగినాడు, అందులో ఎల్ఐసి కూడా ఉన్నది, అందులో ఐడిబిఐ ఉన్నది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, ఇత్యాది కొన్ని చదువుతున్నాం. కొంచెం మీ పైన ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఓడరేవులే పెట్టేదోళ్ళు, పెట్టేవాడు మంచోడు కాదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? 50,000 కోట్ల ఆస్తులుండి 12 ఏళ్లలో 8 లక్షల కోట్ల ఆస్తులకు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ దేశంలో. ఓడరేవులన్నీ ఆయనకే ఇచ్చినారు, 7 విమానాశ్రయాలు ఆయనకే ఇచ్చినారు. ఒక్క విమానాశ్రయం నడిపిన అనుభవం కూడా లేదు ఆయనకి. ఆ డిపార్ట్మెంటే ఒక్క విమానాశ్రయం కంటే మించొక ఊరికి ఇయ్యొద్దని చెప్తే కూడా దాన్ని బైపాస్ చేసి 7 ఇచ్చినారు. ఆ 7 ఇచ్చిన దాంట్లో ఈ దేశంలో విమానాల్లో తిరిగే వాళ్ళు 37% ఆ 7 విమానాశ్రయాలు తిరుగుతారు. పేరు చూడడానికి మంచి కంపెనీలా కనపడుతుంది, కానీ సూట్ కేస్ కంపెనీలు నడిపే పరిశ్రమాధిపతులు ఉన్నారు ఈ దేశంలో. ఖచ్చితంగా మీ సంస్థలో టాప్లో ఉండాలి తెలివిగల్లోళ్ళే. వాళ్ళ తెలివికి అప్పుడప్పుడు ఇట్లాంటి బ్రేక్ పడుతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి మీరు పెట్టుబడులు ఈకుండా ఉంటే మేము పత్రికలు అట్టడి చదవాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. చిన్న సలహా అండి, ఏమనుకోవాలి. ఇట్లా నేను చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అనిల్ అంబానీ గారు అని ఒక ఆయన ఉన్నాడు.
ముఖేష్ అంబానీ గారి తమ్ముడు. ఈయనకి ఐరన్ లెగ్ అని పేరుంది, 7 అడుగు పెట్టిన నాశనమే. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనే కంపెనీ అఫ్షోర్ కాంట్రాక్టర్గా ఉండి రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ పూర్తి కావాల్సినటువంటిది ఉంటే ఆ గవర్నమెంట్ సంస్థను తప్పించి 3 రోజుల ముందు సంస్థను రిజిస్టర్ చేస్తే అనిల్ అంబానీ ఆయనకి కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు ఇప్పించింది. మీరు లేరులేండి, సంతోషం. దాంట్లో ఎల్ఐసి లేదు, సంతోషం. నేను ఊరికి జాగ్రత్త కోసం చెప్తున్నా. అదే ఓనమాలు లేనటువంటి వాడికి, టికాణా లేనివాడికి 20,000 కోట్లు ఇప్పిస్తే మొత్తం పోయినట్టే 20,000 కోట్లు. అట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు కాస్త తెలివిగల జనం కూడా ఈ దేశంలో ఉన్నారు కదా, వాళ్ళకి అర్థమవుతుంటుంది. పొరపాటున ఎల్ఐసి 1000 కోట్లు మీరు ఇచ్చినా మీ మీద చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటిదాకా మీ మీద మాకు అచంచలమైన విశ్వాసం ఉంది, మీ సంస్థ మీద. కన్స్ట్రక్టివ్ వర్క్కే మీరు ఇస్తారో, పనికి మాలిన వాళ్ళకి ఇవ్వరు అని నమ్మకం ఉంది. ఈ నమ్మకం దెబ్బ తగిలి ఏ చిన్న పని కూడా టాప్ ఎచిలాన్స్, మీ టాప్ బ్రాస్ వాళ్ళు చేయకూడదు. మా నమ్మకాన్ని మీ కంపెనీ నిలబెట్టుకోవాలా. పౌరుల తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా, వీళ్ళ యొక్క మేలు కోసమే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే అక్కడ కానీ దెబ్బతిన్న రూపాయి మీకు వెనక్కి రాకపోతే ఫైనల్గా మీ ఏజెంట్లు దెబ్బతింటారు, ఫైనల్గా మా జనం దెబ్బతింటారు. నేను జనం తరఫున మాట్లాడుతున్నా, మీ ఏజెంట్ల తరఫున మాట్లాడుతున్నా. చిన్న జాగ్రత్త చెప్పే హక్కు మాకు ఉంది సార్, ఎందుకంటే మాకు కూడా తలకాయలు ఉన్నాయి కాబట్టి చెప్తాం. ఈ మధ్యకాలంలో మెదడులు తగ్గిపోయిన జనం పెరిగినారు. అంటే కొంతమందికి మెదడు మోకాల్లో ఉంటుంది, కొంతమందికి అరికాల్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. వీళ్ళని ఏమంటారంటే రాజకీయ నాయకులకి అభిమానులు, సినిమా యాక్టర్లకి అభిమానులు అంటమే. వాళ్ళ మెదడు మోకాళ్ళు అరికాళ్ళు ఉంటే నేను ఆనందిస్తా. ఎందుకంటే ఆడి మెదడు ఆడి దగ్గర ఉన్నట్టు లెక్క. మెదడు ఉండదు వాళ్ళకి, అట్లా మెదడు లేని వాళ్ళు అభిమానులు అంటారు. అలాంటి ఒక ప్రమాదకరమైన స్థితి దేశంలో వచ్చింది. కాబట్టి పౌరులు ఆలోచిస్తున్నారు. పాలకులకి పౌరులు ఆలోచించుకుని ఉంటే మంచిది, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వినొచ్చు. కానీ జనం ఆలోచిస్తారు. ఆలోచించినటువంటి వాళ్ళు మార్పును కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు ఎల్ఐసి మా సంస్థ, మేము నమ్ముతున్నాం, మీరు నమ్ముతున్నారు. అందుకని ఎల్ఐసి సంస్థ ఖచ్చితంగా మంచిగా ఉండాలి. మీ సంస్థను నాశనం చేయడానికి 1990 తర్వాత ప్రభుత్వం వాళ్ళే ప్రైవేట్ రంగంలో లైఫ్ ఇన్సూరెన్స్ని ఎంకరేజ్ చేశారని మీకే తెలుసు. మీ సంస్థకున్న క్రెడిబిలిటీ వలన మేజర్ షేర్ ఇప్పటికీ మీ దగ్గరే ఉన్నది. ఏమై కరెక్ట్ ఆర్ నాట్? మీకున్న ఇంటిగ్రిటీ వలన మీరు నిలబెట్టుకోగలిగినారు, వాళ్ళు సక్సెస్ కాలేకపోయినారు. పాలించేటోళ్ళు వాళ్ళ ఓట్లు మనం వేస్తాం, పాలించడానికి కావాల్సిన డబ్బులంతా ట్యాక్సులు కట్టి మనం ఇస్తాం. వాళ్ళు ఒక్కోసారి మన తరఫున పనిచేయకుండా కొద్దిమంది దేశంలో ఉండే దొంగల కోసం పనిచేయడానికి పూనుకున్నప్పుడు సరి చేయాల్సింది మనమే. ఎవరు సరి చేస్తారు వాళ్ళని? ఎందుకు ఈ మాట ఇంత సీరియస్ మాట నేను అంటున్నానంటే, రాజకీయం అనుకోగలండి మిత్రులారా, నేనే రాజకీయ పార్టీకి సంబంధించిన కాదు, ఏ రాజకీయ పార్టీకి నాకేం సభ్యత్వం లేదు. కానీ ఎన్నికలు వస్తే నేను కూడా ఓటేస్తా ఏదో పార్టీకి, మీరు కూడా ఏదో పార్టీకి ఓటేస్తారు. రాజకీయం లేనిది ఎక్కడ? జీవితం అంతా రాజకీయమే. రాజకీయ పార్టీల్లో మీరు లేకపోవచ్చు, కానీ రాజకీయం లేకుండా జీవితం ఉండదు. బ్యాంకుల నుంచి దాదాపు 25 లక్షల కోట్లు 20 ఏళ్లలో అప్పులు ఇస్తే ఎగ్గొట్టినారు వాళ్ళు. మీరు ఇళ్ళ కోసం అప్పులు చేస్తారు, కంతులు కట్టకపోతే నోటీసులు వస్తాయి. ఒక 6 నెలలు సంవత్సరం కట్టకపోతే మీ ఇల్లు ఎత్తుకొని పోతారు. 2008లో అమెరికాలో ఇల్లు ఎత్తకపోయినట్టు ఎత్తకపోతారు మీ ఇల్లు. కార్లు ఉన్నాయి మీకు, బయట చూసిన చాలా కార్లు ఉన్నాయి. మీరు ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే కారు ఎత్తకపోతారు. మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే మోటార్ సైకిల్ ఎత్తకపోతారు. కానీ 25 లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఏమి ఎత్తకపోలే. అందరూ కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు.
అందులో రాజకీయాల్లో దిగినారు కొంతమంది, మంత్రులైనారు కొంతమంది, ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులైనారు కొంతమంది. దరిద్రం పట్టుకుంది దేశానికి. ఈరోజు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్న వాళ్ళు 40% మీద నిరచరిత ఉంది. నేను చెప్పలేదు బాబు, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లలో ఉన్నాయి నిరచరిత ఉన్న వాళ్ళని. డబ్బులున్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొనుక్కుంటున్నారు పార్టీలు. ఎంపీలను కొనుక్కునేది ఏంటిరా? సరుకును కొనుక్కుని వంకాయలు కొనుక్కున్నట్టుగా. అట్లాంటి దుస్థితి వచ్చినాక ఎస్, ఇట్ ఈజ్ అవర్ కంట్రీ, ఇట్ ఈజ్ అవర్ మనీ, ఈ దేశం మంది అని మరొకసారి గుర్తు చేసుకోవాలి కదా. మీలాంటి మంచి సంస్థని మేము మంచిగా బతకాలని కోరుకుంటాం, కానీ ఇలాంటి దరిద్రుల చేతుల్లో పడాలని మేము ఎందుకు కోరుకుంటాం? సరిగా ఆ కారణం ఒక్కటి చాలు నేను మిమ్మల్ని ప్రేమించడానికి. ఒక్క కారణం చాలు. ప్రైవేట్ రంగంలోకి ఎల్ఐసిని తీసుకొచ్చి మిమ్మల్ని దెబ్బతీయాలని పూనుకుంటే కూడా మీరు బతికినందుకు చాలు మిమ్మల్ని అభినందించడం. మిత్రులారా, ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడేది. ఎవరికైనా తగిలితే నాకు సంబంధం లే, తగలుతాయి. పరిపాలించటం తగలుతాయి, మీకు తగలవు. మీలో ఎవరన్నా పొరపాటు నిర్ణయాలు చేసుకుంటే దిద్దుకోగలరు మీరు, అందుకనే మీకు చెప్పా. వాళ్ళు అక్కడ దిద్దుకునే వాళ్ళు లేరు. అన్నిటికంటే గొప్ప విషయం నేను మాట్లాడుతున్నా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ వీ మస్ట్ బి హ్యాపీ. ఎంత డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటాం, ఎంత బంగారం ఉంటే హ్యాపీగా ఉంటాం, ఎంత భూములు ఉంటే హ్యాపీగా ఉంటాం. ఒక్క కథలంటే మీకు ఇష్టం కాబట్టి చెప్తున్నా. మా కర్నూలులో ఉండే ఒక రైతుకి భూమి అంటే మహా ఇష్టం. అందుకని భగవంతుడి గురించి తపస్సు చేసినాడు. జగన్నాథ్ గట్టెక్కి భగవంతుడు వస్తాడు. ఏ భగవంతుడు వస్తాడు? మన హిందూ మతంలో 3 ముఖ్యులు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మదేవుడు రాడు, ఆయన చాలా బిజీగా ఉంటాడు. జనాభాను పెంచే కార్యక్రమం అయింది. ఈ భారతదేశంలో 146 కోట్లు అయినారంటే ఆయనే కారణం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మొత్తం జనాభా అంతా పెంచి పని ఆయన తీసుకున్నాడు. పైగా ఈ మధ్యకాలంలో కొంతమంది పిల్లల్ని ఎక్కువ మందిని కనమంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆయనే పెంచాలా, ఆయన రాడు. విష్ణుమూర్తి మంచోడే, 10 అవతారాలు ఎత్తినాడు ఇప్పటిదాకా. ఇప్పుడు మన దేశంలో ఉండే ప్రాబ్లమ్స్ పరిష్కరించాలంటే 100 అవతారాలు ఎత్తాలా. ఎప్పుడు వస్తాడో మహానుభావుడు, నేను ఎదురు చూస్తున్నా. ఆయన పాల సముద్రంలో పామును సుట్టేసుకొని పండుకొని ఉంటాడు. కొంచెం లేజీ, అప్పుడప్పుడు మనం కూడా లేజీగా మారుతాం కదా, అట్లా పడుకొని ఉంటాడు. ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఆయన దగ్గరికి పోయి చెప్పుకుంటే వస్తా పరా పండి మీరు అని అంటుంటాడు ఆయన. ఆయన కూడా రాడు. ఇక బాగా ఖాళీగా ఉండేది, ఎప్పుడూ తిరుగుతూ ఉండేది ఈశ్వరుడు. ఆయన డ్యాన్స్ మాస్టర్ కూడా, నటరాజ్. ఆయనకేం ఆస్తిపాస్తులు లేవు, ఆయనకి పెద్ద వస్తువులు కూడా లేవు. మన బనీను, చొక్కా, డ్రాయరు, ప్యాంట్ ఇన్ని వేసుకుంటాం, ఒక తోలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన. చొక్కా కూడా లేదు. మంచినీళ్ళకి చెంబులు పట్టుకొని తిరుగుతున్నాం మనం. ఆయన గంగమ్మని ఎత్తను కూర్చోబెట్టుకోడు, దప్పికైతే అంటే పోస్తుంది నీళ్ళు అంతే. అంత సింపుల్ లైఫ్. ఈశ్వరుడు మనకు ఆదర్శం. ఆయన వచ్చాడు, పక్కనే శ్రీశైలంలో తెచ్చాడు, పెద్ద దూరం కూడా కదా. ఏం కావాలరా నీకు అన్నాడు. ల్యాండ్ కావాలి స్వామి అన్నాడు. ఎంత ల్యాండ్ కావాలరా నీకు అన్నాడు. ఆయనదైతే కదా, ఊరికి ఇచ్చేదే కదా, మన అమరావతిలో ఇచ్చినట్టు. లక్ష ఎకరాలు కావాలన్నారు. మొత్తం ఈట మీద కనపడ్డాడు కల్లా తలా రూపాయికి ఇచ్చేయటమే కదా. కాబట్టి ఇచ్చేస్తానన్నాడు. ఎంత ల్యాండ్ ఆలోచించలేదు కదా స్వామి అన్నాడు. ఇప్పుడు ఆలోచించరా అన్నాడు. నేను ఒక మార్గం చెప్తారే, రేపు ఉదయం నువ్వు రా ఇక్కడికి, పొద్దుబడిసే లోపల. మళ్ళీ పొద్దుగూకేదాకా నువ్వు ఎంత దూరం తిరిగితే ఆ ల్యాండ్ అంతా నీకు ఇస్తా, రేపు రాపరా అన్నాడు. వీడు తెల్లారేటప్పటికి వచ్చినాడు, పొద్దు పొడవక ముందే. ఈశ్వరుడు రెడీ. ఇక నేను పరిగెత్తా స్వామి అన్నాడు. పరిగెత్తులే, కొంచెం ఆగరా అన్నాడు. నీకేం స్వామి మస్తు చెప్తావు, బూడిద పూసుకొని తిరిగేటోడికి, ఆస్తిపాస్తులు లేనోడికి నాకు ల్యాండ్ కావాలా, ఆగితే ఎకరాలు పోతుంది అన్నాడు. నేనదే చెప్పబోతున్నారా, ఎక్కడైనా టిఫిన్ కోసం ఆగినమంటే ఎకరా పోతుందని, టిఫిన్ తినాలి అన్నాడు. భోజనానికి ఆగితే 2 ఎకరాలు పోతుందండి. ఒక పూట తినకపోతే ఏమైంది స్వామి, అందులో మాకు రిలే నీరు ఆర్థిక అలవాటే కదా మా జనానికి, ఒక పూట అంతా తినుకున్నాడు అలవాటేలే అన్నాడు. 1 ఏళ్ళకి పోతే 1/2 ఎకరా పోతుంది, పొయ్యనులే అన్నాడు. ఇది 2 ఏళ్ళకి పోతే ఎంత పోతే చెప్పలేమన్నాడు.
ఒక రోజు వదిలేస్తాను స్వామి అన్ని, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తరా అన్నాడు. వాడు జగన్నాథ్ గడ్డి దిగి కర్నూలు వచ్చి కోడుమూరు రస్తా పెట్టినాడు. కోడుమూరు రస్తాను వెంకటగిరి నుంచి మన కోట్ల విజయభాస్కరుడు ఊరి మీదుగా వెలుదుర్తి వచ్చి మళ్ళీ ఇటు తిరిగాడు. ఇది మొత్తం ఇడికే, ఇంత ల్యాండ్ ఇడికే, అంత ఆశ చూడడికి. ఆయన కూర్చొని ఉన్నాడు కొండ మీద, ఎప్పుడెప్పుడు వస్తున్నాడని శాంక్షన్ చేసిపోదామని. వాడు ఎంతసేపటికి రాలే, పొద్దుగూకుతా ఉంది, ఇడు వస్తాడో రాడు భయం ఆయనకి. చివరికి దుప్పాడు స్టేషన్ దగ్గర కనపడ్డాడు. వాడు అక్కడే కింద పడ్డాడు. వాళ్ళు లేవల. ఈయన ఎదురుపోయి చూసి ఏళ్ళు పెడితే నాడి లేదు, ముక్కు దగ్గర ఏళ్ళు పెడితే గాలి లేదు. ఒక రోజంతా పరిగెత్తితే తిండి తినకుండా, టిఫిన్ చేయకుండా, ఒంటెలకు పోయకుండా, దొడ్డికి వెళ్ళకుండా బతుకుతున్నాడు. పక్కనే పొలంలో పనిచేసే రైతులను పిలిచి ఆ రోడ్డు పక్కన 6 అడుగులు పొడుగు, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగుల్లో గొయ్యి తీపిచ్చి పండబెట్టి శ్రీశైలం పోయినాడు మన స్వామి. ఎంత కావాల భూమి? 6 అడుగులు ఫైనల్గా. అయ్యా, జనానందరినీ ముంచి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించే పెద్దలారా, సస్తరు మీరు కూడా, సస్తరు మీరు కూడా. ఫైనల్గా మీకు 6 అడుగులు, పాతి పెడితే 6 అడుగులు, కాలు చేస్తే అడుగు కూడా అక్కర్లా. ఇంత ఆశ ఏందిరా మీకు? ఇంత టెన్షన్ ఏందిరా? మమ్మల్ని ఇంత ముంచుడేందిరా? మీ అందరికీ నేను సలహా ఇస్తున్నా. ఆ సలహా నాకు నేను ఇచ్చుకున్నా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ మస్ట్ బి హ్యాపీ. నాకు చదువు చెప్పడం అంటే ఇష్టం. నేను చదువు చెప్తా ఉంటా. 68 నుంచి చదువు చెప్తాను ఉన్నా. నేను చచ్చిపోయినట్టు కూడా చదువు చెప్తా. ఎట్లా తెలుసా? నా బాడీని నా కర్నూలు మెడికల్ కాలేజ్కి ఇచ్చా. 6 నెలలు చదువు చెప్తాను. సావు అంటే ఉండే భయం తొలగిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఐఎమ్ గోయింగ్ టు బి యూజ్ఫుల్ టు ద పీపుల్ అనుకున్నాక. సేవ, సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేది. సేవ చేస్తే తలకాయల్లో డోపమిన్ తయారవుతుంది, సెరోటోనిన్ తయారవుతుంది, ఆక్సిటోసిన్ తయారవుతుంది. ఈ 3 రకాల హార్మోన్స్ నేను హ్యాపీగా నిలబెడతాయి. కాబట్టి సేవ అనేది నేను ఇప్పటిదాకా మాట్లాడినా. నీ కస్టమర్లకు సేవ చేయండి, నీ వెనకబడ్డ మిత్రులకు సేవ చేయండి. నీకు చేతనైనప్పుడల్లా నీకు ఏ నష్టము జరగదు. సేవ చేయండి. బీ హ్యాపీ. ఎంతైనా సంపాదించుకో, నాకు అభ్యంతరం లేదు. లక్షలు సంపాదించుకుంటా, 1000 సంపాదించుకుంటా, నేను క్వశ్చన్ చేయను నిన్ను. దట్ మస్ట్ గివ్ యూ ది హ్యాపీనెస్. నీకు హ్యాపీనెస్ ఇవ్వాలి. చివరికి ఇవేవి కూడా హ్యాపీనెస్ ఇవ్వనిది, సంతోషాన్ని ఇవ్వనిది ఏది సంపాదించిన దండగే. సేవ అంత గొప్పది. సేవతో మనం హ్యాపీగా ఉండగలము. కాబట్టి నీ వృత్తే సేవ. నీవు ఇతరులకు చేసేది సేవ, నీ కస్టమర్లకు చేసేది సేవ. దురదృష్టం ఏంటంటే సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని మన దగ్గరికి ఎన్నికల్లో దగ్గరకు వస్తారు. మన ఓట్లేసి సేవ చేసే అవకాశం ఇస్తాము. సేవ అంటే నిస్వార్థంగా చేయాలి. మరి వాళ్ళు జీతాలు తీసుకుంటారు ఎందుకు? ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు ఇవ్వకూడదు. వాళ్ళకి ఫోన్ ఉచితంగా ఇవ్వకూడదు, ట్రావెల్ ఉచితంగా ఇవ్వకూడదు. సేవ అయ్యా, సేవ చేస్తున్నావు నువ్వు. వాళ్ళంతటి వాళ్ళు చెప్పాలి, ఇది మాకు అక్కర్లేదురా, సేవ చేస్తాం జనానికని వాళ్ళు చెప్పటంలా. కానీ మనం వాళ్ళ లైన్లో పోవద్దండి. మనం నిజంగానే ప్రతిఫలం ఆశించకుండా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిలబడి తప్పట్లు కొడదాం.